బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 8th క్లాస్కి సంబంధించి 6th చాప్టర్ వర్గములు మరియు వర్గమూలాలకు సంబంధించిన లెసన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఒక సంఖ్య యొక్క వర్గాన్ని కనుగొనుట. ఒక సంఖ్య యొక్క వర్గాన్ని ఏ విధంగా కనుక్కుంటామంటే 3, 4, 5, 6, 7 మొదలగు చిన్న సంఖ్యల వర్గాలను సులభంగా కనుగొనవచ్చు. కానీ 23 యొక్క వర్గాన్ని త్వరగా కనుగొనగలమా? దీని జవాబు అంత సులభం కాదు. ఎందుకంటే 23 × 23 చే గుణించాల్సి ఉంటుంది. 23 × 23 చే గుణించకుండానే మరొక విధానంలో కనుగొనవచ్చు. అది ఏ విధంగా అంటే 23 = 20 + 3 అని మనకు తెలుసు. సో మనకి ఇక్కడ 23 స్క్వేర్ కాబట్టి 23 స్క్వేర్ = 20 + 3 హోల్ స్క్వేర్. ఇది ఏ ఫామ్లో రూపంలో ఉంది? సో ఈ విధంగా అయినా చేయొచ్చు, లేదంటే వేరే విధంగా కూడా చేయొచ్చు. ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే 20 + 3 హోల్ స్క్వేర్ = 20 × 20 + 3 + 3 × 20 + 3. సో ఈ విధంగా చేశారు. లేదు అనుకుంటే మనకి a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే మనకి a² + 2ab + b². ఆ ఫార్ములా అప్లై చేస్తే 20 + 3 హోల్ స్క్వేర్ = 20 హోల్ స్క్వేర్ + 2 × 20 × 3 + 3 హోల్ స్క్వేర్. సో అలా చేస్తున్నా మనకి ఈజీగా వస్తుంది. ఇది కన్ఫ్యూజింగ్గా ఉంది అనుకున్న వాళ్ళు ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు. 20 స్క్వేర్ అంటే ఎంత? మనకి 400 + 2 3 జర్ ఎంత? 6 6 2 జర్ 12 12 అంటే 120 2 20 జర్ 40 40 × 3 అంటే 120 + 3² అంటే 9. సో 400 + 120 ఎంత? 520 + 9 అంటే 529. ఇది కన్ఫ్యూజింగ్గా ఉందనుకున్నప్పుడు మాత్రమే ఇది. సో ఇదైనా ఫాలో అవ్వచ్చు, లేదంటే ఇదైనా చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? 20 + 3 హోల్ స్క్వేర్ అంటే 20 × 20 + 3 + 3 × 20 + 3. అప్పుడు ఏమవుతుంది? 20 × 20 20² + 20 × 3 + 3 × 20 + 3 × 3. ఏం లేదు, ఈ 20తో దీన్ని మల్టిప్లై చేశారు, 3తో దీన్ని మల్టిప్లై చేశారు. సో ఇది లాంగ్ ప్రాసెస్ అనుకుంటే ఇది సింపుల్ మెథడ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఫార్ములాని బట్టి చేస్తే ఈజీ అవుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా చూస్తే గుణకారం చేయకుండానే క్రింది సంఖ్యల వర్గం కనుగొనండి అన్నారు. 39 ఇచ్చారు. 39 ఏ విధంగా రాయొచ్చు? 30 + 9 హోల్ స్క్వేర్ చేస్తే మనకి 30 హోల్ స్క్వేర్ + 2 × 30 × 9 + 9 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? మనకి 30 హోల్ స్క్వేర్ అంటే 900 + 2 3 జర్ ఎంత? 60 60 అంటే 6 9 జర్ ఎంత? 54 అంటే 540 + 9² అంటే 81. సో ఇది మనకి యాడ్ చేస్తే 900 + 540 + 81 యాడ్ చేస్తే 1 4 + 8 అంటే 12 1 ఉంది 10 15. సో ఎంత వచ్చింది? 1521. ఇది ఫస్ట్ బిట్. సెకండ్ బిట్ చూసుకుంటే 42 ఏ విధంగా రాయొచ్చు? 40 + 2 హోల్ స్క్వేర్ చేస్తే మనకి 40² + 2 × 40 × 2 + 2². 40² అంటే మనకి ఎంత? 4² అంటే 1600 40² అంటే 1600 + 2 4 జర్ ఎంత? 8 8 2 జర్ 16 అంటే 160 + 2² అంటే ఎంత? 4 అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 1600 + 160 + 2 అంటే 2 యాడ్ చేస్తే 6 6 + 1 7 1 అంటే ఎంత? 2² 4 ఇక్కడ 2 వేసాం అంటే 1764. ఇది ఆన్సర్. సో ఈ విధంగానే చేయొచ్చు. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందంటే ఈ మెథడ్ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసి కూడా చేయొచ్చు.
నెక్స్ట్ వర్గములలో ఇతర అమరికలు. మనకి ఇక్కడ స్క్వేర్స్లో అదర్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటే క్రింది అమరికను గమనించండి. 25 స్క్వేర్ ఈక్వల్ టు 625. 625 ఏ విధంగా రాయొచ్చు, మనకి ఎక్స్పెండెంట్ ఫామ్లో కూడా రాయొచ్చు. ఇక్కడ 600s అంటే 2 3 ఎంత 600s. 2 into 3 100 plus 25 అంటే 600 plus 25. నెక్స్ట్ 35 స్క్వేర్ అంటే 3 4 12. 3 4 12 100 plus 25. సో ఇది మనకి ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు చెప్పడం జరిగింది. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే 25 తీసుకుంటే 25 స్క్వేర్ అనేది మనకి 2 తర్వాత నెంబర్ ఏంటి 3 కాబట్టి 2 3 6 ప్లస్ 5 5 ఎంత 25. సో ఆ విధంగా 2 3 ఎంత 6 కాబట్టి ఇక్కడ ఇది 100 వస్తుంది. 600 ప్లస్ 25. సో అదే ఇక్కడ వేసాం. నెక్స్ట్ 35 స్క్వేర్ ఉంది. 35 స్క్వేర్ అంటే 5 5 ఎంత 25. 25ను 3 తర్వాత నెంబర్ ఏంటి 4 అంటే 3 4 ఎంత 12. నెక్స్ట్ 75 ఉంది. 75 స్క్వేర్ అంటే మనకి 5 5 25. 7 తర్వాత నెంబర్ ఎంత 8. 7 8 56. నెక్స్ట్ 125 ఉంది. 125లో 125 స్క్వేర్ అంటే 5 5 ఎంత 25 కదా. 12 తర్వాత నెంబర్ ఎంత 13 అంటే 12 into 13 అంటే మనకి ఎంత వస్తుంది 12 3 6 3 1 3. నెక్స్ట్ 12 అంటే ఎంత 156. 156 అంటే 15,625 వస్తుంది 125 స్క్వేర్ అంటే. సో మనకి ఇక్కడ అదే వచ్చింది. సో ఈ విధంగా మనకి ఇక్కడ చేసేది ఏంటంటే 2 into 3 100లు. ఇక్కడ 100 అనేది కామన్ వస్తుంది. ఇలా ఉన్న వాటికి 25 స్క్వేర్ 35 స్క్వేర్ 75 స్క్వేర్ 85 స్క్వేర్ అన్నిటికి 100లు కామన్ వస్తుంది. కానీ ముందు వచ్చే నెంబర్ ఏ విధంగా అంటే 2 తర్వాత నెంబర్ తీసుకుంటే 2 3 3 తర్వాత నెంబర్ 4 తీసుకుంటే 3 4 7 తర్వాత నెంబర్ 7 8 12 తర్వాత నెంబర్ 12 13 ఆ విధంగా వేసుకుంటే అమరిక ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఒకట్ల స్థానంలో 5 గల అంకెను తీసుకోండి. అనగా A5 తీసుకుంటే A5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 10A ప్లస్ 5 హోల్ స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే ఏ అనేది మనకి 10ల స్థానంలో ఉంది కాబట్టి 10A అని రాశారు. అప్పుడు ఏమవుతుంది 10A ప్లస్ 5 హోల్ స్క్వేర్ అంటే 10A ఇంటూ 10A ప్లస్ 5 ప్లస్ ఇది 10ల స్థానంలో ఉంది, ఇది 1ల స్థానంలో 5 ఇంటూ 10A ప్లస్ 5. ఆ విధంగా చేయొచ్చు. ఇక్కడ ఈ రూల్ అప్లై చేసి కూడా ఈ 2 ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ముందు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేసాం కదా అవి. నెక్స్ట్ ప్రయత్నించండి అన్నారు. 1ల స్థానంలో 5 గల క్రింది సంఖ్యల వర్గాలను రాయండి అన్నారు. 15 ఉంది. సో 15 ఏ విధంగా రాయొచ్చు మనం 15 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఎంత 25. 1 తర్వాత నెంబర్ ఎంత 2 అంటే 1 into 2 అంటే 225. నెక్స్ట్ 95 స్క్వేర్ ఉంది. 5 5 25. 9 తర్వాత నెంబర్ 10 అంటే 9025. సో ఇది ఏ విధంగా వస్తుందంటే మనకి 9 into 10 100 ప్లస్ 25 అంటే ఎంత అవుతుంది 90 into 100 అంటే ఎంత 9000 ప్లస్ 25 అంటే 9025. నెక్స్ట్ 105 స్క్వేర్ ఎంత అంటే మనకి 5 స్క్వేర్ అంటే ఎంత 25. ఇక్కడ 10 తర్వాత వచ్చే నెంబర్ 11. 10 into 11 అంటే ఎంత 110 అంటే 11,025. నెక్స్ట్ 205 ఉంది. 205 అంటే మనకి 5 5 ఎంత 25. 20 తర్వాత వచ్చే నెంబర్ ఎంత 21 అంటే 20 into 21 చేస్తే ఎంత మనకి 20 40. సో 420 42,025. ఇది ఆన్సర్ దీనికి.
నెక్స్ట్ పైథాగరియన్ త్రికాలు. క్రింది వారిని తీసుకోండి. 3, 4, 5 సంఖ్యల సమూహమును పైథాగరియన్ త్రికములు అంటారు. పైథాగరియన్ అనొచ్చు, పైథాగోరియన్ కూడా అనొచ్చు. 6, 8, 10 కూడా పైథాగరియన్ త్రికం అవుతుంది. ఎలా అంటే 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఈక్వల్ టు 36 ప్లస్ 64 ఈక్వల్ టు 100. 100 అంటే 10 స్క్వేర్ అవుతుంది. ఇది ఏ విధంగా అంటే మనం ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం తీసుకుంటే 3, 4, 5 ఉంది. మనకి ఇది భుజము, ఇది కర్ణము. పైథాగరస్ సిద్ధాంతం ఏంటి? భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్. కాబట్టి దీన్ని అప్లై చేసుకుంటాం ఇక్కడ. అంటే ఇది భుజము, ఇది కర్ణం అవుతుంది. ఇంకా 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈక్వల్ టు 25 ప్లస్ 144 ఈక్వల్ టు 169. 169 అంటే 13 స్క్వేర్ అని గమనించవచ్చు. అప్పుడు ఇవి 5, 12, 13 అనేవి మరొక త్రికము అవును పైథాగోరియన్ త్రికము ఏర్పరుస్తాయి. సో దానికి డెఫినేషన్ ఏ విధంగా చెప్తామంటే, ఏవైనా 3 సంఖ్యలు తీసుకున్నప్పుడు ఆ 3 సంఖ్యల్లో 2 సంఖ్యల యొక్క వర్గాల మొత్తము 3వ సంఖ్య యొక్క వర్గానికి సమానం అవుతే అవి పైథాగోరియన్ త్రికములు అవుతాయి. ఇలాంటి మరికొన్ని త్రికములను కనుగొనగలరా? ఏదైనా సహజ సంఖ్య m గ్రేటర్ దెన్ 1. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. m గ్రేటర్ దెన్ 1కు 2m స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు m స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. సో ఇదేంటంటే మనకి భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అవుతుందని అర్థం. కావున 2m m స్క్వేర్ మైనస్ 1 m స్క్వేర్ ప్లస్ 1 అనేవి పైథాగోరియన్ త్రికాలు అవుతాయి. దీనిని ఉపయోగించి మరొక పైథాగోరియన్ త్రికాలను కనుగొనండి అన్నారు. అతి చిన్న సంఖ్య 8గా గల పైథాగోరియన్ త్రికమును రాయండి అన్నారు. ఇది అతి చిన్న సంఖ్య 8 తీసుకుంటే మనకి పైథాగోరియన్ త్రికమును రాయమన్నారు. సో ఇది n అనుకుంటే మనకి ఇక్కడ ఏం లేదు, మనకి 8 తీసుకుని ఈ 8ని 2m ఈక్వల్ టు 8 చేస్తాం. m స్క్వేర్ మైనస్ 1 తీసుకుండి 8కి ఈక్వల్ చేస్తాం. సాధన చూసుకుంటే పైథాగోరియన్ త్రికాల సాధారణ రూపం 2m m స్క్వేర్ మైనస్ 1 m స్క్వేర్ ప్లస్ 1లను ఉపయోగించి మనం కనుగొనవచ్చు. మొదట m స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 8 తీసుకుందాం. తీసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? m స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ -1 అనేది ఇటు వస్తే +1 అవుతుంది. 8 + 1 అంటే 9 అవుతుంది. m స్క్వేర్ ఈక్వల్ టు 9 అయితే m ఈక్వల్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఎందుకంటే 3 స్క్వేర్ ఈక్వల్ టు 9 కాబట్టి. అప్పుడు 2m తీసుకోండి. 2m ఈక్వల్ టు ఎంత అవుతుంది? m వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 × 3 అంటే 6 అవుతుంది. నెక్స్ట్ m స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 10 అవుతుంది. ఎందుకని? ఇది 9, m స్క్వేర్ అంటే 9, 9 + 1 అంటే 10 అవుతుంది. కావున వచ్చిన త్రికము 6, 8, 10 అగును. కానీ వీటిలో చిన్న సంఖ్య 8 కాదు. అందుకే మరోసారి ప్రయత్నిద్దాం. సో చిన్న సంఖ్య అంటే 6 అవుతుంది. చిన్న సంఖ్య 8 కాదు కాబట్టి ఇంకొకసారి తీసుకుంటే 2m ఈక్వల్ టు 8 తీసుకుందాం. 2m ఈక్వల్ టు 8 తీసుకుంటే m ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4 అవుతుంది. అప్పుడు m స్క్వేర్ మైనస్ 1 అంటే 16 - 1 ఈక్వల్ టు 15 అవుతుంది. m స్క్వేర్ ప్లస్ 1 అంటే 16 + 1 ఈక్వల్ టు 17 అవుతుంది. సో మనకి 15 కన్నా 17 కన్నా 8 అనేది చిన్నదే కాబట్టి కావున 8 చిన్న సంఖ్య గల 8, 5, 17 8, 5, 17లు కావలసిన త్రికములు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. 12 ఒక సంఖ్యగా గల పైథాగోరియన్ త్రికమును కనుగొనండి అన్నారు. 12 ఒక సంఖ్యగా గల, ఇక్కడ చిన్న సంఖ్య పెద్ద సంఖ్య అని అడగలేదు, ఒక సంఖ్యగా గల పైథాగోరియన్ త్రికమును కనుగొనమంటే ఫస్ట్ m స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 12 తీసుకుంటే m స్క్వేర్ ఈక్వల్ టు 12 + 1 13 అవుతుంది. సో అప్పుడు మనకి m స్క్వేర్ ఈక్వల్ టు 13 అయితే m ఈక్వల్ టు ఏమవుతుంది? √13 అవుతుంది. సో ఇది అప్పుడు m విలువ పూర్ణ సంఖ్య కాదు. మరొకసారి తీసుకుంటే m స్క్వేర్ ప్లస్ 1 తీసుకుంటే 11తో ప్రయత్నిద్దాం. మరలా m స్క్వేర్ ఈక్వల్ టు 11 అవుతుంది. సో m విలువ కూడా ఇక్కడ పూర్ణ సంఖ్య ఇవ్వదు. అప్పుడు ఏం చేయాలి? 2m ఈక్వల్ టు మనము ఈ 3 తీసుకుంటాం, ఏది పాసిబిలిటీ ఉంటే అది. ఏమేంటంటే 2m m స్క్వేర్ మైనస్ 1 m స్క్వేర్ ప్లస్ 1 ఇవి తీసుకున్నప్పుడు
మనకి ఇది ఏది పాసిబిలిటీ అవుతుందో చూసుకుంటాం. అప్పుడు 2m ఈక్వల్ టు 12, m ఈక్వల్ టు 6 అవుతుంది. సో m స్క్వేర్ మైనస్ 1 అంటే 6 స్క్వేర్ మైనస్ 1 అంటే 35, మరియు m స్క్వేర్ ప్లస్ 1 అంటే 36 ప్లస్ 1 37 అవుతాయి. కావున ఇక్కడ 12, 35, 37 కావలసిన త్రికములు. గమనిక నోట్ చూసుకుంటే, ఈ సాధారణ రూపం ఉపయోగించి అన్ని పైథాగరన్ త్రికాలను పొందలేము. ఉదాహరణకు మరొక త్రికము 5, 12, 13లో 12 ఉంటుంది. మరొక త్రికము 5, 12, 13లో 12 ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో 3rd, 4th, 5th, 6th, 7th సంబంధించిన వీడియోస్ అనేది సంఖ్యా వ్యవస్థ సంబంధించి మొత్తం అన్ని వీడియోస్ వస్తాయి. లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు వీడియోస్ని చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.